2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ రాష్ట్రాన్ని లూటీ చేసి అరాచకాలతో దారుణాలతో ప్రజలను భయకంపితులను చేస్తే పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు చేయని అరాచకం లేదు, చేయని దోపిడీ లేదు. తమకు అడ్డు వచ్చిన వ్యక్తిని ముఖ్యంగా టీడీపీ నాయకులని కార్యకర్తలని ఎలా నరికించి తప్పించారో చూసాం. అలాగే ఆ మధ్యకాలంలో జంట హత్య కేసులో కూడా వాళ్ళిద్దరు ముద్దాయిలు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలతో పాటు అధికారం పోయిన తర్వాత కూడా మటలు చేపించారు వాళ్ళిద్దరు. ఎక్కడెక్కడో దాక్కుంటా కూడా ఆ మటలు చేపించారంటే వారి ధైర్యాన్ని, వారి వ్యవహార శైలిని, వారి ప్రవర్తనని ఎలా చూడాలో ప్రజలు నిర్ణయించాలి. ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్తే కోర్టు తిరస్కరించింది, బెయిల్ ఇవ్వలేదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దోచుకుంటే అరాచకాలు చేస్తే పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు ఎలా అరాచకాలు చేశారో ఎలా దోచుకున్నారో చూసాం మనం. మీరు ఎట్లా విశ్లేషిస్తారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనటం కన్నా కూడా ఈవీఎం రెడ్డి అంటే అందరికీ బాగా తెలుసు. ఆయనతో పాటు పిన్నెల్లి వెంకటరామరెడ్డి తమ్ముడు, అతను ఏదో బాత్రూంలో కిటికీలోంచి పారిపోయాడు గతంలో అని అన్నారు ఒకసారి. అప్పుడు ఎన్నికల్లో వాళ్ళ పార్టీ ఓడిపోయిన తర్వాత పోలీసులు ఎందుకు వెళితే కిటికీలో దూరి బాత్రూంలోంచి కిటికీలు తీసుకుని పారిపోయాడు. అదే అనమాట వాళ్ళ చరిత్ర. అంటే వీళ్ళు బయటకు వస్తే పులులు, పోలీసులు వస్తే పిల్లులు అనమాట, మేకప్ పుల్లు. అది ఇది పిన్నెల్లి సోదరుల గాథ. పాపం వాళ్ళు చేసిన పనులు అంటే వీళ్ళు కూడా పులివెందుల్లో లాగా దశాబ్దాలుగా అక్కడ ఎమ్మెల్యేగా ఉండి వీళ్ళు ఇష్టానుసారంగా మహిళలను బూతులు తిట్టడం దగ్గర నుంచి ఈవీఎం ధ్వంసం చేశాడంటే ఇంకా ఏం చేయాలండి రౌడీని? ఈవీఎం ధ్వంసం చేయడం చూసారు మీరు. అంతకుముందు సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు వ్యతిరేకంగా పెట్టినా వాళ్ళని పోలీసుల చేత అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు బయటికి పంపించి లాకప్లో వీళ్ళు కూర్చుని కొట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అది అంటే ఈ అన్నదమ్ములు పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరు కూడా నరరూప రాక్షసులు.